పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:46. తిథి దశమి సాయంకాలం 5:57 వరకు. నక్షత్రం ఆశ్లేష ఉదయం 9:55 వరకు. వర్జం రాత్రి 9:10 నుంచి 10:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:14 నుంచి 7:46 వరకు. అమృతకాలం ఉదయం 8:22 నుంచి 9:55 వరకు. మరల తెల్లవారుజామున 6:10 ప్రారంభం. శనివారం కాబట్టి రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషం దశమి. ఈ దశమి నాడు రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి వేళ 12 గంటలకి 10 దిక్కులకు పూజ చేయటం. అలాగే కొంతమంది దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, వాళ్ళని పూజించటం. ఈ ప్రక్రియ చేయడం ద్వారా 4 వ్రతాలను చేసినట్లు అవుతుంది. ఆ సమయంలో వారందరినీ పూజించి దద్దోజనం నివేదన చేసి ఆ అర్ధరాత్రి 12 గంటలకి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ విధంగా చేయడం వల్ల ఏమిటవుతుంది అంటే రాజ్యప్రాప్తి, అలాగే సామ్రాజ్య ప్రాప్తి, అదేవిధంగా ఆశాసిద్ధి, అదేవిధంగా మోక్షప్రాప్తి. ఈ 4 వ్రతాలు ఆచరించినట్లవుతుంది. దీనివల్ల ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, అలాగే జ్ఞానం సిద్ధిస్తుంది. తమకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు పూరించబడతాయి. ఆ కోరికలన్నీ పూరించబడడం ద్వారా మోక్షం కూడా వ్యక్తి సన్నద్ధుడవుతాడు, సిద్ధపడతాడు. నేటి ఆణిమత్యం. అసమర్థుని ఆఖరి అస్త్రమే కోపం.